హలో, వెల్కమ్ టు మై ఛానల్ గ్లోరీ. మేమైతే మైరీమాత జాతరను జరుపుకోవడానికి మంత్రాలయంలో బయలుదేరిపోయాం. ట్రైన్ వచ్చేసిందంటే అందరూ చక్కచక్క ఎవరి బ్యాగులు వాళ్ళు తీసుకుని ట్రైన్ ఎక్కడం కోసం బయలుదేరాం. ఎవరికి ఏ బ్యాగ్ దొరికితే ఆ బ్యాగ్ తీసుకుని అందరూ ట్రైన్ ఎక్కడం కోసం బయలుదేరిపోయాం. మొత్తానికైతే ట్రైన్ ఎక్కేసినామండి. అందరికీ సీట్లు దొరికినాయి. మా వాళ్ళందరినీ మీ అందరికి హాయ్ చెప్పమంటే అందరూ హాయ్ చెప్తున్నారు. అందరూ చూసేయండి. మీరు కూడా మా వాళ్ళందరికీ ఒక హాయ్ చెప్పేయండి. హాయ్ చెప్పన్నా రాజన్న. హాయ్ చెప్పు గగన్. గగన్ గగన్ మేము ఎప్పుడు ఏ పండుగ జరుపుకోవాలనుకున్నా ఇలాగ అందరూ కలిసి సరదాగా హ్యాపీగా జరుపుకుంటాం. చూడండి, అందరూ హ్యాపీ ఫేస్లు, హ్యాపీ స్మైల్స్. అన్నట్టు మేము వెళ్తున్న ఊరు గుంతకల్లో ఆర్సీఎం చర్చికి మేమందరూ కలిసి బయలుదేరి వెళ్ళిపోయాం. మొత్తానికి మనం అనుకున్న గమ్యానికైతే వచ్చేసామండి. చర్చి బయట దేవుని సిలువ వేసినప్పుడు సిలువ మార్గంలోని 14 స్థలాలను, ఆ విగ్రహాలను చాలా అందంగా తయారు చేసి పెట్టారండి. చాలా బాగున్నాయి. అందరికి మీరు కూడా చూసేయండి. తర్వాత మా గుండోనికి పుట్టు వెంట్రుకలు తెప్పించామండి. దీన్ని మా సైడ్ ఆకెత్తర్ అని అంటారు. తర్వాత చర్చి బయటని కొండలాగా ఒక గుహలాగా తయారు చేసి అక్కడ మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసుకున్నామండి. చూడండి ఎంతమంది జనాలు వచ్చారు. చాలా దూరం నుంచి అందరూ ప్రయాసపడి మేరీమాత దర్శనం కోసం, ఆమె ఆశీర్వాదం కోసం అందరూ బయలుదేరి వచ్చారు. అందరి కోరికలు నెరవేరాలని ఆ మేరీమాతని కోరుకుంటున్నాను. ఇక్కడ అందరూ కలిసి సరదాగా ఫోటోస్ దిగాం. మా అక్క పిల్లలు, మా పెద్ద బావ కూతురు అందరూ కలిసి బాగా ఫొటోస్ దిగామండి. మా అన్న, మా వదినే అందరూ కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తాం. ఫాదర్ వాళ్ళు ప్రేయర్ కోసం, పూజ కోసం అందరూ సిద్ధమవుతున్నారు. కొంచెం జరగండి మా, కొంచెం జరగండి. జరగండి మా, కొంచెం ప్లీజ్ జరగండి. ప్రవేశ గీతాన్ని పాడుకుంటూ పూజనైతే ప్రారంభిస్తారండి. మీరు అట్లా ఉంటే కుటుంబ పెద్దదేవి స్వామి వారు కూడా పురుషుడు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నారు. అంత గట్టిగా చెప్పండి కూడా. చివరిగా అందరికీ ఫాదర్ బ్లెస్సింగ్స్ ఇచ్చి పూజ అయితే అయిపోయిందండి. ఇలా టపాసులు పేల్చుకుంటూ సంబరాలు చేసుకుంటూ మేరీమాత జన్మదిన వేడుకనైతే జరుపుకున్నాం. తర్వాత అందరం కలిసి చర్చి బయట అందరూ జాతరలోకి వెళ్ళాం. అక్కడ రకరకాల షాపులు పెట్టారు. సామాన్ల షాపులు, బ్యాగుల షాపులు, బొమ్మల షాపులు, బొరుగులు, స్వీట్ షాపులు చాలా పెట్టారండి. చాలా బాగున్నాయి అన్నీ. అందరూ కలిసి హ్యాపీగా, జాలీగా, సరదాగా జాతరనైతే ఎంజాయ్ చేసామండి. ఇక ఉదయాన్నే 4 గంటలకు లేచి చర్చిలోకి వెళ్ళి ప్రేయర్ చేసుకొని ఇక మా తిరుగు ప్రయాణం ప్రారంభించాం. మీరు కూడా జాతరకి వచ్చినట్లయితే కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.